హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ షాన్. గైస్, మొన్న అయితే నేను ఎప్స్టీన్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఐ ఎండ్ దిస్ వీడియో. లాస్ట్ వరకు అయితే చూడండి. గైస్, వీడియో స్టార్ట్ అయ్యే ముందు కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో గైస్, ఒక దుర్మార్గుడు ఎలా ఎదిగాడు అన్నదానికి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్టోరీ. ఈరోజు మనం మాట్లాడబోయే స్టోరీ ప్రపంచాన్ని షాక్ చేసిన ఒక కాంట్రవర్షియల్ వ్యక్తి గురించి. వాడి పేరు జెఫ్రీ ఎప్స్టీన్. ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ లాగా కనిపించే ఈ వ్యక్తి లోపల మాత్రం చాలా డార్క్ సీక్రెట్స్ తో జీవించాడు. ఈ స్టోరీలో మనీ, పవర్, పాలిటిక్స్, సెలబ్రిటీస్ మరియు సీరియస్ క్రైమ్స్ ఉంటాయి. జెఫ్రీ ఎప్స్టీన్ 1953లో అమెరికాలో జన్మించాడు. బ్రూక్లిన్, న్యూయార్క్ లో ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. కాలేజ్ కంప్లీట్ చేయకుండా టీచింగ్ జాబ్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఫైనాన్షియల్ ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చాడు. వాల్ స్ట్రీట్ లో వర్క్ చేసి కొన్ని సంవత్సరాలు చాలా రిచ్ అయిపోయాడు. ఎప్స్టీన్ తన ఇమేజ్ ని ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ లాగా బిల్డ్ చేశాడు. హై ప్రొఫైల్ క్లయింట్స్ తో కనెక్షన్స్ డెవలప్ చేశాడు. పొలిటీషియన్స్, బిజినెస్ టైకూన్స్, సెలబ్రిటీస్ అందరితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశాడు. ఎప్స్టీన్ కి న్యూయార్క్, ఫ్లోరిడా మరియు యుఎస్ వర్జిన్ ఐలాండ్ లో లగ్జరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాడు ప్రైవేట్ జెట్ ని లోలితా ఎక్స్ప్రెస్ అని పిలిచేవాడు. ఈ జెట్ లో చాలా పవర్ఫుల్ పర్సనాలిటీస్ ట్రావెల్ చేశారు అని రిపోర్ట్స్ వచ్చాయి. ఎప్స్టీన్ పార్టీస్ చాలా గ్రాండ్ గా ఉంటాయి. ఆ గ్రాండ్ అనేది ఏంటో తెలుసా? చిన్నపిల్లల్ని మానభంగం చేయడం, చిన్నపిల్లల్ని కొట్టడం, టార్చర్స్ చేపించుకోవడం. పవర్ఫుల్ పీపుల్ రెగ్యులర్ గా అటెండ్ అయ్యేవారు. ఇక్కడ తన రియల్ క్రైమ్ స్టార్ట్ అయ్యాయని ఇన్వెస్టిగేటర్స్ చెప్పారు. 2000 స్టార్టింగ్ లో కొన్ని మైనర్ గర్ల్స్ ని అబ్యూస్ చేశాడు అని ఎలిగేషన్స్ వచ్చాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది 2008 లో ఫ్లోరిడాలో కేసు రిజిస్టర్ అయ్యింది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే చాలా లైట్ పనిష్మెంట్ పొందాడు. వాడి జైల్లో ఫుల్ సెంటెన్స్ సర్వైవ్ చేయలేదు. వర్క్ రిలీజ్ ప్రోగ్రామ్ లో పార్ట్ టైం జైలు నుండి బయటికి వెళ్తా ఉండేవాడు. చాలా మంది అనుకున్నారు ఈ డీల్ వెనకాల పవర్ఫుల్ కనెక్షన్స్ ఉన్నాయని. అండ్ హియర్ కమ్స్ ఎప్స్టీన్ ఫైల్స్. 2019 లో ఎప్స్టీన్ మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. ఈసారి ఫెడరల్ చార్జెస్ సీరియస్ గా ఉన్నాయి. సెక్స్ ట్రాఫికింగ్ ఆఫ్ మైనర్స్. ఇన్వెస్టిగేషన్ లో చాలా డాక్యుమెంట్స్, కాంటాక్ట్స్ లిస్ట్, ఫ్లైట్ లాగ్స్ బయటికి వచ్చాయి. ఈ డాక్యుమెంట్ ని మీడియా ఎప్స్టీన్ ఫైల్స్ అని పిలిచింది. అందులో చాలా ఫేమస్ నేమ్స్ ఉన్నాయి అని రిపోర్ట్ చెప్పాయి. కొన్ని పొలిటీషియన్స్, బిజినెస్ లీడర్స్, సెలబ్రిటీస్ నేమ్స్ డిస్కస్ అయ్యాయి. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లిస్ట్ లో పేరు ఉండడం అంటే క్రైమ్ చేశారని డైరెక్ట్ ప్రూఫ్ కాదు. కానీ ప్రపంచంలో పెద్ద డిస్కషనే స్టార్ట్ అయింది. అది తన డెత్ మిస్టరీ. 2019 లో జెఫ్రీ ఎప్స్టీన్ న్యూయార్క్ లో మెట్రోపాలిటిషియన్ కనెక్షనల్ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు డెడ్ గా కనిపించాడు. అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం సూసైడ్ అని చెప్పారు. కానీ చాలా డౌట్స్ రేజ్ అయ్యాయి. నెంబర్ 1, కెమెరాస్ ఎందుకు వర్క్ చేయలేదు? గార్డ్స్ ఎందుకు చెక్ చేయలేదు? గైస్, చాలా ట్విస్టింగ్ గా ఉంది కదా ఇది. చాలా మంది ఇది సింపుల్ సూసైడ్ కాదు అని నమ్ముతున్నారు. కాన్స్పిరసీ థియరీస్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యాయి. ఎప్స్టీన్ డెత్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆగలేదు. తన క్లోజ్ అసోసియేట్ జిస్లైన్ మ్యాక్స్వెల్ అరెస్ట్ అయింది. ఆమె 2021 లో గిల్టీగా డిక్లేర్ చేసి జైలుకి పంపించింది. విక్టిమ్స్ కోర్టులో జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ కోర్ట్ ఆర్డర్స్ ద్వారా గ్రాడ్యువల్ గా రిలీజ్ చేస్తున్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ స్టోరీ మనకు ఒక పెద్ద లెసన్ ఇస్తుంది. మనీ మరియు పవర్ ఉన్న వాళ్ళకి కూడా లా నుండి తప్పించుకోవడం పాసిబుల్ కాదని. కానీ ఈ కేసులో ఇంకా చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గానే ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ ఫుల్ ట్రూత్ ఏంటి? ఇంకా ఎవరు ఇన్వాల్వ్డ్? రియల్ జస్టిస్ జరిగిందా? బిల్ గేట్స్, మైకల్ జాక్సన్, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఈ మిస్టరీ ఇంకా కంప్లీట్ గా క్లోజ్ అవ్వలేదు. మీరు ఈ స్టోరీ గురించి ఏమైనా అనుకుంటున్నారా? సూసైడా లేదా కాన్స్పిరసీయా? కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఇంకా స్టోరీస్ కంటెంట్ ఇస్తానే ఉంటాను. థ్యాంక్ యూ అండ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వ్లాగ్స్ విత్ షాన్.